యూజువల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు పార్టిసిపేట్ చేశారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. ఎస్ మానవతారాయ్ గారు మీరు చెప్పండి. బయటంతా 20% అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో నేరుగా కేటీఆర్ఏ 30% కమిషన్ తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి నేరుగా ఆరోపణలు చేశారు. మరి దానికి సమాధానం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా అనిపించట్లేదు అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది. ఏం చెప్తారు? నోరుంది కదా అని చట్టసభల్లో ఇష్టం వచ్చినట్టు ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కే ప్రయత్నం చేసింది. ఈ కమిషన్ల కథా కహానీలు మొత్తం కూడా గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో కమిషన్లు ఏమైంది, కూలిపోయింది, కూలీశ్వరంగా మారిపోయింది, అది శనేశ్వరంగా దాపురించింది, తెలంగాణ ప్రజల దుఃఖదాయంగా మారింది. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు అక్రమాలు, తర్వాత 4 రూపాయలు కొనాల్సిన విద్యుత్ని 8 రూపాయలు కొనుగోలు చేసి కమిషన్లు జేబులో వేసుకోవడం, కమిషన్ కాకతీయగా మారిపోయింది. ఆ రోజు మిషన్ భగీరథ, ఇవన్నీ కూడా వాళ్ళ అలవాట్లు. ఏం చేశారు? కావాలని చెప్పి 14 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఎటువంటి అవినీతి లేదు కాబట్టి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహిస్తుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ హయాంలోని కాంట్రాక్టర్, వాళ్ళ హయాంలో పనులు చేసిన వాళ్ళు, బీఆర్ఎస్ హయాంలోని కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ అనుచరులు వాళ్ళని ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా సచివాలయం ఎంత భద్రత పటిష్టంగా ఉంటుంది చెప్పండి. సచివాలయంలో ధర్నా ఇంతకన్నా ఘోరంగా పెండింగ్ బిల్లు పెట్టారు గతంలో. ఇవాళ ఈ దుస్థితి బిల్లులు కూడా 8,000 మాట్లాడి చిన్న కాంట్రాక్టర్ల బిల్లు 8,000 కోట్లు ఉంటాయి మొత్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటానికే సంసిద్ధంగా ఉన్న తరుణంలో కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కాంట్రాక్టర్లను ఉసుగొలిపి సచివాలయంలోనే వాళ్ళు కూర్చొని నిరసన తెలిపే విధంగా మళ్ళా వాళ్ళతో అనేక మాటలు అనిపించే విధంగా చేసి, నిజంగా అవినీతి జరిగితే ఫిర్యాదులు చేయాలి. అవన్నీ లేడు ఉత్తగా టీవీల ముందు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేశారు. ఎవరిది తీసుకున్నారు ఏందనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. వాళ్ళు అసలు కాంట్రాక్టర్ల, కొద్దిమంది కాంట్రాక్టర్ ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కావాలని చెప్పి ఒక చేశారు. గతంలో ఇంతకన్నా దారుణాలు జరిగినాయి. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మచ్చలేని పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఏదో ఒక మచ్చ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కృత్రిమ ఉద్యమాలు రెచ్చగొడుతుందో, నిరుద్యోగ కృత్రిమ ఉద్యమాన్ని రెచ్చగొట్టి నిరుద్యోగులు ఉసుగొలిపింది. అది విఫలం అయిపోయారు. రైతు రుణమాఫీ కాదనుకున్నారు, రైతు రుణమాఫీ అయిపోయింది. తర్వాత లగచర్లలో రైతులు రెచ్చగొట్టారు, అది కూడా విఫలం అయిపోయింది. వాళ్ళు టీఆర్ఎస్ ఆ ప్రాంతంలో వాళ్ళకు గజం జాగా లేదని చెప్పి వాళ్ళు గూండాలని చెప్పి తెలిసిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి ఏం చేయలేక పెండింగ్ బిల్లులు కొద్దిమంది కాంట్రాక్టర్ల యొక్క మానసిక పరిస్థితిని, తర్వాత వాళ్ళ హయాంలో చేసిన వర్కులు వాళ్ళ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి అందులో పంపించి బట్టి విక్రమార్కని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పరిపాలన బద్నాం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కానీ జనం పట్టించుకోలేదు. ఇలా కావాలని చెప్పి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక అసెంబ్లీ కేసీఆర్ గారు అయితే అసెంబ్లీకి ఎలా, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అసెంబ్లీకి రాడు. మొత్తం ఫామ్ హౌస్ లో కూర్చొని ఇప్పటికే అధికారంలో ఉన్నప్పుడు అక్కడే, అధికారం పోయిన తర్వాత కూడా అక్కడే కూర్చొని పరిపాలన చేస్తాడు. ఇలా ఆ విధంగా లేదు. సచివాలయానికి మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తాడు, ఇంటి దగ్గర కలుస్తున్నారు. మా శాసనసభ్యులకు 4-5 సచివాలయంలో కలుస్తారు. ఎక్కడుంటే అక్కడ సమయం ఇచ్చుకుంటా ప్రజారంజకంగా పాలన చేస్తుంటే ఇవాళ కుళ్ళు బుద్ధితో కడుపు మండి ఈ విధంగా సాక్షాత్తు ప్రజల కోసం వినియోగించాల్సిన దాన్ని అంటే మానవతారాయ్ గారు ఒకటి ఇక్కడ కేవలం ప్రొవోక్ చేసే విధంగానే కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. మరి బడా కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేసినప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్స్ నుంచి మీరు క్లియర్ చేసుకుంటూ రావచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది? ఈ పాపం మొత్తం కూడా వాళ్ళది. వాళ్ళ పాపానికి అడిగే ప్రయత్నం ఇచ్చుకుంటా పోతున్నాం. ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నాం, 25 లక్షల మంది రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేసినాం, 45 లక్షల మందికి 500కే సిలిండర్ ఇస్తున్నాం, 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇన్ని చేసుకుంటా పోగా రైతు భరోసా కూడా ఇచ్చిన 5 ఎకరాల వరకు 45 లక్షల మంది రైతుల ఖాతాలు వేసినాం. ఇన్ని చేసుకుంటా కూడా క్రమక్రమంగా చేసుకుంటా పోతున్నాం. వాళ్ళకి హయాంలో చేసిన తప్పులు దొరకకుండా వాటిని మొత్తం కూడా బయటికి దులిపేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే అది తెలుసుకొని కావాలనే కుట్రపూరితంగా 20% కమిషన్లు, 30% కమిషన్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అసలు ఈ కమిషన్లు తీసుకునే కదా మీరు ఓడిపోయింది. మీకు ఎందుకు ప్రజలు బుద్ధి చెప్పారు? ఈ విధంగా అవినీతికి, అక్రమాలకు ఇక్కడ కాదని 100 లిక్కర్ స్కామ్. పాపం అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి కేజ్రీవాల్నే ఓడించిన చరిత్ర వీళ్ళది. 100 కోట్లు అవినీతి చేశారు, 2,000 కోట్లు నష్టం చేశారు ఆ ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి. వీళ్ళ అక్కడ ఓడిపోయారు, ఇక్కడ ఓడిపోయారు. వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఉందా చెప్పండి? చట్టసభల్లో ఈ విధంగా ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి కావాలని చెప్పి సభా సమయాన్ని వృధా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. ఓకే, బొల్లం మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి. కేవలం గత ప్రభుత్వం చేసిన పాపాలను కడిగే ప్రయత్నం చేస్తున్నాం తప్పిస్తే ఇది
ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య కాదు అని చెప్తున్నారు. బట్ మీరు మాత్రం బయట 20 అన్నారు, చట్టసభలోనే నేరుగా 30% కమిషన్ తీసుకున్నారని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు చెందిన నాయకులు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు.